జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్లో ఒక ఆయన కూర్చొని బోరు పెడతాడు. మా పరిస్థితి అసలే బాగలేదు, దిగజారిపోయింది, మా బతకడానికి కూడా దిక్కు లేకుండా పోయిందని చెప్పేసి ఎంతకో ఆయన ఎవరు, ఆ కథ ఏందనేది ఇప్పుడు న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? పాకిస్తాన్కు మింగనం మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట్టుగా ఉంటుంది అన్నమాట వాళ్ళ వ్యవహారం. పాకిస్తాన్లో సగం మంది జనాభాకు సరిగ్గా తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు, ఉండేదానికి ఇల్లు ఉండవు. కానీ ఈ పాకిస్తాన్కి మాత్రం అణుబాంబులు కావాలా, మన కాశ్మీర్ కావాలా. ఒకవేళ మన కాశ్మీర్ని కనుక పాకిస్తాన్కు ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళ దగ్గర అయితే సమాధానం ఉండదు. ఎందుకు ఉండదు? సమాధానం ఉండదు. పాకిస్తానే అడక తింటుంది, ఈ కాశ్మీర్కి ఏం పెడుతుంది? ఒకసారి ఆలోచించండి. ఇప్పటికే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు అడక తింటున్నారు, తీవ్రమైన దరిద్రాన్ని అనుభవిస్తారు. పీఓకేలో ఎక్కడ చూసినా కూడా ఆకలి కేకలు అయితే వినిపిస్తున్నాయి. అర్థమవుతుందా? మీకు ఒక మాట, చిన్న మాట చెప్పాలా ఈ సందర్భంగా. అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనేది ఉండదు కదా, అది ఏంది అది అనేది మీరు అనుకోవచ్చు. అది కూడా ఈ కాంగ్రెస్ పుణ్యమే, ఈ నెహ్రూ పుణ్యమే అది కూడా. సరే, ఇకపోతే ప్రస్తుత జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయినటువంటి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతా తాము భారతీయులమని, భారత్లోనే ఉంటామని, పాకిస్తాన్లో ఎట్టి పరిస్థితులు కూడా కలవమని చెప్పేసి రకరకాల ప్రకటనలన్నీ కూడా ఇచ్చినాడు. ఆయనకేమి జ్ఞానోదయం అయ్యో లేక మన దేశం మీద ప్రేమ పుట్టుకొచ్చో కొత్తగా ఏం ఆ మాటలన్నీ మాట్లాడడంలే. పాకిస్తాన్లో ఉన్న మరి ఇక్కడ ముఖ్యంగా ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి అష్ట దరిద్రాన్ని చూసే ఈ ఒమర్ అబ్దుల్లా భయపడిపోయి ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేసినాడు. మీకు తెలిసిన లేదో, వీళ్ళ ఆయన ఫరూక్ అబ్దుల్లా ఉన్నప్పుడు, వీళ్ళందరూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రులుగా ఇట్లంతా ఉన్నారు కదా, ఈ వేర్పాటువాదం అనేది విపరీతంగా ఉన్నింది. ఈ జమ్మూ కాశ్మీర్లో వచ్చేసి తీవ్రవాద సమస్య ఇష్ట ప్రకారం ఉన్నింది. వీళ్ళు ఎంతసేపటికి పోయి పాకిస్తాన్లో కలిసాలన్నట్టు, ఏదే ఆడంతా వాళ్ళదంతా వాళ్ళది పెరకతిందాం అన్నట్టుగా. కానీ ఇప్పుడు పొమ్మన్నా పోయేటట్లేరు. ఎందుకంటే వాళ్ళు ఆడ అడక తింటారు, వీళ్ళు అడివి ఏం చేస్తారు చెప్పండి. ఒకవేళ తాము కూడా పాకిస్తాన్లో కనుక కలిస్తే తమ బ్రతుకులు కూడా అదే విధంగా అడక తిన్నట్టు తయారవుతాయని చెప్పేసి భయపడే ఈ ఒమర్ అబ్దుల్లా తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్తోనే కలిసి ఉంటామంట ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమి ఉయ్యారాలు చూడండి, ఏం ఒగలబడతారో. సరే, పాకిస్తాన్లో ఉన్న ఆకలి కేకలను, పేదరికం గురించి, దరిద్రం గురించి నేనేదో ఎక్కువ చేసి చెప్పడంలే మీకు. ఒరే సరే, పాకిస్తాన్ అంటే మనకెట్టా పడదో, అది మన శత్రు దేశం కాబట్టి కావాలని వీడు దానికి మసాలా వేసి ఏదైనా చెప్తాడేమో అని చెప్పి మీరు అనుకుంటా ఉండొచ్చు. నా ఉద్దేశం అది కాదు. సాక్షాత్తు పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి పేరు ఏందయ్యా అంటే మహమ్మద్ ఔరంగజేబు. ఔరంగజేబు అంటే ఆయన అనుకుంటారేమో, ఈయన ఇంకొక ఆయన అనమాట. ఈయన బాగా చదువుకున్నాడు, అంతో ఎంతో తెలివినోడు అనమాట. దానివల్లనే ఈ పాకిస్తాన్ ప్రభుత్వం ఏరికోరి ఈయన గారిని ఆర్థిక శాఖ మంత్రిని చేసింది. ఇవన్నే ఈ మహమ్మద్ ఔరంగజేబును. అర్థమవుతుందా? అటువంటి ఈ ఔరంగజేబు నిన్న క్లైమేట్ చేంజ్ కమిటీ మీటింగ్లో మాట్లాడతా నేను ఎన్నో ఆశలతో, ఆలోచనలతో పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖను చేపట్టినా. కానీ ఇక్కడ పరిస్థితులు అయితే పూర్తిగా వేరుగా ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ దేశం తన విశ్వసనీయతను అయితే కోల్పోయింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అత్యంత ఘోరంగా తయారైపోయింది. కనీసం చిన్న చిన్న టార్గెట్లను కూడా మనం రీచ్ కాలేకపోతున్నాం. ప్రస్తుతం పాకిస్తాన్ అయితే మొత్తానికి దివాలా తీసే పరిస్థితుల్లో అయితే ఉండాలి. అందుకే మనము ఆసియా డెవలప్మెంట్ బ్యాంకును ఒక $1,000 మిలియన్ అప్పు అయితే అడిగినాం. కానీ వాళ్ళు $500 మిలియన్ అప్పు మాత్రమే ఇస్తామని చెప్పినారు. ప్రస్తుతం మన ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉండడంతో మనల్ని ఆదుకునే వాళ్ళు కూడా లేరు, కరువు అయిపోయినారు. ఎవరు కూడా మనల్ని పట్టించుకోవడంలే. ఇలాంటి పరిస్థితుల్లో అలానే మనల్ని కాపాడాలా? నిజానికి మనం 2023లోనే దివాలా తీసే స్థాయికి అయితే చేరుకున్నాం. కానీ ఆ సమయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మనల్ని ఆదుకోబట్టి మనం ఇప్పుడు ఈ విధంగానైనా నిలబడి ఉన్నాం. లేకపోతే ఎప్పుడో మనం దివాలా తీసిందాం. మనకు పూర్తిగా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పోయింది. మన లక్ష్యాలను మనం ఎప్పటికీ చేరుకోలేము. అందుకే మన దేశం ప్రపంచంలో విశ్వసనీయతనైతే కోల్పోయిందంటూ సాక్షాత్తు పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి మొహమ్మద్ ఔరంగజేబు ఏడ్చినంత పని చేశాడు. అది కూడా వాళ్ళ పార్లమెంట్ సాక్షిగా. ప్రస్తుత పాకిస్తాన్ పరిస్థితి గురించి 4 ముక్కల్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పినాడు. ఏదన్నా అవకాశం ఉంటే ఇట మళ్ళీ బంగ్లాదేశ్నో అట్ట మళ్ళీ ఆ పాకిస్తాన్ రెండింటిని కొనేది చెప్పాలా? ఏదైనా పాసిబుల్ అయితే భలే ఉంటుంది కదా. అప్పుడా సరేలే, వస్తాయి, ఆ టైం కూడా వచ్చేది. దేవుడైతే బలంగా రాసి పెట్టుంటాడో అఖండ భారత్ అనేది మళ్ళీ వచ్చేది.
ఆ రోజు రావాలని చెప్పేసి మనం అందరం భగవంతుని అయితే కోరుకుందాం. నాకైతే ఎందుకో నమ్మకం ఉండాలి, మోడీ గారు కావచ్చు, తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు కావచ్చు, వీళ్ళ టర్మ్ ఇట్టే కన్నా కంటిన్యూ అయితే ఈ పరంపర అనేది ఆ రోజైతే ఎంత దూరంలో లేదు. సరే, అదైతే మనం చూడాలి ఆ సమయం కూడా అని చెప్పేసి నాకు చిన్న కోరిక, ఆశ. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే, ఇలాంటి ఆశ మీకు కూడా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాగుంటుంది. మీరు ఎంతో సంతోషంగా ఇష్టంగా కామెంట్ పెడతా ఉంటే నాకు కూడా ఎంత సంతోషం అనిపిస్తుందో తెలిసిన. చాలా బాగుంటుంది. మేము పడే కష్టం అంతా కూడా మర్చిపోతాం అనమాట, అంత బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే మీలో ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఆదరించండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారో? ఏమంటారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.